పెట్టుబడి సాయం కింద ఏడాదికి 13,500 ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. బీఆర్సీ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అన్నదాతలకు అండగా వైఎస్ఆర్సీపీ ర్యాలీని ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు చెల్లించాల్సిన ప్రీమియం కూడా జగన్ ప్రభుత్వమే చెల్లించిందని, పెట్టుబడి సాయం పేరుతో రైతులను చంద్రబాబు దగా చేస్తున్నారన్నారు. ఎరువులు కూడా టీడీపీ కార్యకర్తలు వారి సానుభూతి పరులకు మాత్రమే ఇస్తున్నారని, ఉచిత పంటల బీమా పథకాన్ని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రూరల్ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు రైతాంగానికి సంబంధించి అన్నదాత సుఖీభవ అనే పేరుతో 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం ఇస్తాను, ఎన్నికలు అయిపోయిన వెంటనే నేను దీనిని అమలు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అందరూ పాపం ఆశించారు. ఖరీఫ్ సీజన్ దాదాపుగా మిగతా జిల్లాలో పూర్తయింది, మన జిల్లాలో కూడా దాదాపుగా నాట్లు వేసుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే నెల్లూరు జిల్లా లేట్ ఖరీఫ్ అర్లీ రబీ కాబట్టి. అటువంటి నేపథ్యంలో ఈరోజు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి విధానాలను చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి విధానాలను బేరీజ్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో పెట్టుబడి సహాయం కింద 4 విడతలుగా 12,500 లెక్కన 50,000 ఇస్తానని చెప్పి మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి చెప్పిన దానికన్నా మిన్నగా 4 విడతలను 5 విడతలకు పొడిగించి 12,500 రూపాయలు 13,500 రూపాయలకు పెంచి 50,000 ఇస్తానని హామీ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు 67,500 రూపాయలు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు దాని ప్రకారం దాదాపుగా 27,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి అందించారు. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచన చేస్తే చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా రైతుల గురించి మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేస్తే ఆ తర్వాత ఆలోచన చేసినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పాపం రైతులు పెట్టుబడి సహాయం కోసం అధిక మొత్తంలో వడ్డీలు తెచ్చుకొని చితికిపోయి వాళ్ళు పండించినటువంటి పంటని ఫలసాయాన్ని వడ్డీలకు సరిపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో పెట్టుబడి సహాయం అందించి రైతులను ఆదుకోవడం జరిగింది. రైతులని వడ్డీ వ్యాపారాల నుంచి కాపాడడం జరిగింది. మరలా ఈరోజు రైతుల అప్పులు ఊబిలో ఈరోజు కూరుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి హామీ నిలబెట్టలేదు. మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా ఈరోజు రైతాంగానికి సంబంధించి మొండి చేయి చూపడం జరిగింది. కాబట్టి వెంటనే ఈరోజు మన జిల్లా లాంటి దగ్గర వ్యవసాయ సీజన్ ప్రారంభమై నాట్లు ప్రారంభమయ్యాయి కాబట్టి మీరు వెంటనే చెప్పినటువంటి విధంగా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించండి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ని ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం రూపంలో సమర్పించడం జరిగింది. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేయడం జరిగింది అని చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉచిత పంటల బీమా రైతులకు సంబంధించి ఉచిత పంటల బీమా బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కానటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేసినటువంటి ఘనత మన మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ఎవరన్నా రైతు పంట వేస్తే ఆ పంటని ఈ క్రాప్ విధానం ద్వారా ఈరోజు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10,778 రైతు భరోసా కేంద్రాలు ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ దాంట్లో నుంచి ఎవరైతే ఏ పంట వేస్తారో ఆ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వెళ్ళి దాని మీద ఈ క్రాప్ నమోదు చేసి వెంటనే ప్రభుత్వానికి నివేదిస్తే ప్రభుత్వం ఒక వంతు భరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక వంతు భరిస్తుంది, రైతు ఒక వంతు భరిస్తాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఇచ్చేటువంటి ఒక వంతుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం వాటా, రైతుల వాటా కూడా దానికి సంబంధించినటువంటి ప్రీమియం రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించడం జరిగింది. అయితే యూనివర్సలైజేషన్ కింద కొంతమంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో కవర్ కాకపోతే ఈ దేశంలో మొట్టమొదటిగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి వైదొలిగి కేంద్ర ప్రభుత్వ వాటా, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ప్రీమియం వాటా, రైతు చెల్లించాల్సినటువంటి ప్రీమియం వాటా 100% ప్రీమియం చెల్లించినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది, మన నాయకుడిది అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ తర్వాత రాష్ట్రం ఏ విధంగా రైతులకు అండగా నిలిచిందనేటువంటిది అనేక రాష్ట్రాలు పరిశీలించిన తర్వాత అన్ని రాష్ట్రాలు
కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పంతాలో మేము పయనిస్తాం. కాబట్టి మేము కూడా యూనివర్సలైజేషన్ పాలసీ కనుక మీరు తీసుకోకపోతే ఈరోజు కౌలు భూమికి సంబంధించినటువంటి కావచ్చు, ఫారెస్ట్ భూములకు సంబంధించి కావచ్చు, ఎండోమెంట్స్ భూములకు సంబంధించి కాబట్టి వాళ్ళకు కూడా మీరు కనుక ఈ ఉచిత బీమా అమలు చేయకపోతే మేమందరం కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి బయటకు వస్తామంటే ఆ రోజు నరేంద్ర సింగ్ తోమర్ గారు జోక్యం చేసుకుని ఆయన అన్ని రాష్ట్రాలు ఈ దేశంలో ఉండేటువంటివి జగన్మోహన్ రెడ్డి గారు సూచించినటువంటి విధంగానే మేము 100% యూనివర్సలైజేషన్ కింద ఈ పాలసీ తీసుకొస్తామని చెప్పి ఉచిత పంటల బీమాకి శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి దేశంలోనే ఉచిత పంటల బీమాకు నాంది పలికినటువంటి వ్యక్తిగా, దాన్ని సమర్థవంతంగా సంపూర్ణంగా కొనసాగించినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి రాగానే మీరు ఇష్టం వస్తే కట్టండి, లేకపోతే కట్టకండి, మీరు కడితే మీకు సంబంధించినటువంటి మ్యాచింగ్ షేర్ మాత్రం నేను ప్రీమియం కడతాను అని చెప్పి ఉచిత పంటల బీమాకు మంగళం పాడడం జరిగింది. ఆ మంగళం పాడినందువల్ల రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ఈరోజు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి చెప్పాం, మీరైనా రైతుల కష్టాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరలా దాన్ని పునరుద్ధరించి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి ఉచిత పంటల బీమాని కొనసాగించండి అని చెప్పాం. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి ఎరువులు ఏదైతే ఉందో, విత్తనాలు ఏదైతే ఉన్నాయో అవి రైతు భరోసా కేంద్రాల ద్వారా పంపిణీ చేసేటువంటి వాళ్ళం. రైతుల ముంగిటికి చేరేది ఈరోజు ఆ స్వస్తి పలికి దానికి ముందుగా డబ్బు కడితే మేము సొసైటీల ద్వారా మీకు లోడ్లు దించుతామని చెప్పి అవి కూడా పక్షపాత వైఖరితో కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకే ఈరోజు గ్రామాల్లో యూరియా సరఫరా చేసేటువంటి పరిస్థితి ఉంది. బయట కొనుక్కుంటే బ్లాక్ మార్కెట్ ఒక పక్క కాంప్లెక్స్ ఎరువులు కొనుక్కుంటే తప్ప మేము మీకు యూరియా ఇవ్వమని చెప్పి డిఏపి ఇవ్వమని చెప్పి పాపం డీలర్లు రైతులను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి గతంలో ఏ విధంగా అయితే కొనసాగిందో, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందించారో రవాణా ఛార్జీలు తగ్గాయి. రైతులకు పాప విలువైనటువంటి సమయంలో ఎరువుల కోసం వెంపర్లాడాల్సినటువంటి అవసరం లేకుండా నేరుగా ఇంటి ముంగిటికే చేర్చాము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. కాబట్టి అదే విధానాన్ని కొనసాగించి ఇప్పుడు కూడా రైతుల ముంగిటికే మీరు రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఈ ఎరువుల పంపిణీ చేపట్టండి అని చెప్పి కోరడం. ధాన్యంతో పాటు ఈరోజు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అనేక రకాలైనటువంటి లావాదేవీలు దాదాపుగా 1500 కోట్ల మేరకు ఇప్పటి వరకు ఈ రాష్ట్ర రైతాంగం నష్టపోయింది. ఉభయ గోదావరి జిల్లాలో ఈరోజు రైతులకు సంబంధించినటువంటి పంట ఈరోజు కోతలు వచ్చాయి. ధాన్యం నూర్పిడి ప్రారంభమైంది, ధాన్యం మార్కెట్లోకి వచ్చింది, కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు గారికి చీమకుంటున్నట్టేనా లేదు. కాబట్టి అటువంటి నేపథ్యంలో ఈరోజు పాపం రైతులు నష్టపోతున్నారు. బస్తాకి 400 నుంచి 500 రూపాయలు 75 కేజీల బస్తాకి ఈరోజు నష్టపోయేటువంటి పరిస్థితి ప్రమాదం ఏర్పడింది. కాబట్టి ఈ జిల్లాలో కూడా గతంలో ఉన్నదానికన్నా ఎక్కువ అమ్మింది. ఈరోజు గిట్టుబాటు ధర కన్నా, మినిమం సపోర్టింగ్ ప్రైస్ కన్నా రైతులకి అధిక మొత్తంలో ధాన్యాలకు సంబంధించినటువంటి లావాదేవీలు కొనుగోలు జరిగాయి. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక తయారు చేసి ఎన్ని ఎకరాలలో వరి వేస్తున్నారు, ఆ వరికి సంబంధించి ఎంత ధాన్యం ఫలితం వస్తుంది, దాన్ని ఏ విధంగా మీరు ఈరోజు రైతులకు సంబంధించినటువంటి శ్రమని దళారులు దోచుకుపోకుండా దానిని లావాదేవీలు కొనుగోళ్లు జరపాలనేటువంటి దాని మీద ధాన్యం కొనుగోలు కేంద్రాల విధంగా ఏర్పాటు చేస్తారు, రైతులకు ఏ విధంగా మద్దతు ధరిస్తారనేటువంటి దానికి ఆ రోజు ఏదో వచ్చామనేటువంటి చేతులు ఎత్తేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు గన్ని బ్యాగ్స్ ఇచ్చారు, లేబర్ ఛార్జీలు ఇచ్చారు, రవాణా ఛార్జీలు ఇచ్చాడు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాడు. కాబట్టి మీరు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ రోజు ఏదో మామ అనిపించి చేతులు ఎత్తేసి రైతులు నష్టపోయిన తర్వాత మేమేదో బాగా చేసామని చెప్పినటువంటి విధంగా మీరేదో మీకు కితాబ్ ఇచ్చుకునేటువంటి విధంగా కాకుండా ముందస్తు చర్యలు చేపట్టండి అని చెప్పి ఈ ప్రధానమైనటువంటి అంశాల మీద ఈరోజు జాయింట్ కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు అందుబాటులో లేరు. ఈ ప్రభుత్వం సూపర్ 6 అమలు చేయకపోగా అనేక రకాలైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు ఈరోజు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈరోజు మహనీయుడు అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి వరకు ర్యాలీగా వచ్చి ఈరోజు వినతిపత్రం ఇచ్చాం. అదేవిధంగా డిసెంబర్ 27వ తేదీ మరొక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానిలో భాగంగా ఈరోజు కరెంటు ఛార్జీలు పెరిగాయి. దాదాపుగా 15,000 కోట్ల రూపాయల అదనపు భారం ఈరోజు ప్రజల మీద మోపాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు డిసెంబర్ ఈ నెల 27వ తేదీ మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి నేరుగా ఎస్సీ కార్యాలయానికి ఎలక్ట్రిసిటీ ఎస్సీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఆయనకు ఆ రోజు వినతిపత్రం ఇచ్చి ఈరోజు పెంచిన ఛార్జీల మీద మా నిరసన తెలియజేయడం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు జనవరి 3వ తేదీ పిల్లలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. కలెక్టర్ గారికి మరలా అంబేద్కర్ విగ్రహం దగ్గర నివాళులు అర్పించి జనవరి 3వ తేదీ మరలా జిల్లా కలెక్టర్ గారికి ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన వెంటనే జమ చేయండి అని చెప్పి మరొక కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే చదువు పూర్తయినటువంటి పిల్లలకి సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు, చదువుకునేటువంటి బిడ్డల్ని ఎగ్జామినేషన్ అటెండ్ కానివ్వడం లేదు. కాబట్టి ఈ రెంటి మీద కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో మరో 2 కార్యక్రమాలు ప్రజల పక్షాన విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులు, పాపం వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి వినతుల పక్షాన్ని అన్నింటిని కూడా పరిశీలించి ఆ 3 కార్యక్రమాలు అనుకున్నాం. ఈరోజు